సినిమాలు, ఓటీటీలో వెబ్ సిరీస్ వివాదాలు కావడం కొత్త కాదు. ఇప్పుడు ఇందులో తాజా వివాదమే అనుభవ్ సిన్హా డైరెక్ట్ చేసినటువంటి IC-814 ద కందహార్ ఐజాక్. ఇది వివాదంగా మారింది. ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ను కేంద్ర ప్రభుత్వము పిలిపించి మాట్లాడింది. వివాదం ఏంటి? ఇది డిసెంబర్ 24, 1999, డిసెంబర్ 24, 1999, దాదాపు 25 ఏళ్ల క్రితం. మీకు గుర్తుండే ఉంటుంది. నేపాల్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని 5 తీవ్రవాదులు హైజాక్ చేసి దాన్ని కందహార్, ఆఫ్ఘనిస్తాన్, ఆ రోజు తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్కు తీసుకెళ్లారు. అందులో 154 ప్యాసింజర్స్ ఉన్నారు. 8 రోజుల పాటు చాలా తీవ్రమైన ఉత్కంఠ, టెన్షన్లో ఈ వ్యవహారం అంతా నడిచింది. చివరకు ఆ తీవ్రవాదుల ఒత్తిడికి భారత ప్రభుత్వం అంగీకరించాల్సి వచ్చింది. కారణం ప్యాసింజర్ల ప్రాణాలు కాపాడాలి కనుక. సో ఒక రకంగా తీవ్రవాదుల డిమాండ్లను భారత ప్రభుత్వం అంగీకరించి 3 కరడుగట్టిన ప్రముఖ తీవ్రవాదుల్ని రిలీజ్ చేశారు. మసూద్ అజర్ ఆ తీవ్రవాదుల్ని తీసుకుని స్వయాన భారత విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ విమానంలో కందహార్కి వెళ్ళారు. ఈ విడుదల చేస్తున్న 3 తీవ్రవాదుల్ని తీసుకుని వెళ్ళారు. సో ఇది పెద్ద వివాదమైంది. దీని వెనకాల పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI ఉన్నట్లు భారత ప్రభుత్వ విచారణలో బయటపడింది. ISIకి చెందిన 4 భారత ప్రభుత్వం అరెస్ట్ కూడా చేసింది. అంటే ఈ తీవ్రవాదులకు సపోర్ట్ సెల్గా పనిచేసిన వారిని. సో తర్వాత జనవరిలో 2000 సంవత్సరం జనవరిలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరంగా వారి ఈ హైజాక్ జరిగిన ఉదంతం గురించి ప్రకటన కూడా ఇచ్చింది. దీన్ని డ్రమటైజ్ చేసి ఈ స్టోరీని రీటెల్ చేసే వెబ్ సిరీసే IC-814 ద కందహార్ ఐజాక్. నెట్ఫ్లిక్స్లో ఇది ఆగస్టు 29 రిలీజ్ అయింది. చాలా పెద్ద ఎత్తున సహజంగానే వివాదం ఉంది. ఒక ఘటన, తీవ్రవాద ఘటనతో లింక్ అయి ఉంది. దాని చుట్టూ కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. కారణాలు అనేకం ఉన్నాయి కనుక ఈ వెబ్ సిరీస్ చాలా పాపులారిటీ ఇప్పటికే సంతరించుకుంది. దీనిపైన వివాదం ఏంటంటే ఇందులో ఆ తీవ్రవాదులకు శంకర్, బోలా అని పేర్లు. సహజంగానే ఈ పేర్లు తీవ్ర ఆందోళన కలిగిస్తాయి. ఎందుకంటే ఈ తీవ్రవాదులు అందరికీ తెలుసు, వారు ఇస్లామిక్ తీవ్రవాదులు. వాళ్ళ పేర్లు కూడా కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రకటించింది. వాళ్ళు విడుదల చేయమన్నది కూడా మసూద్ అజర్తో పాటు హర్కతుల్ ముజాహిదీన్ HEMకు చెందిన తీవ్రవాద సంస్థలకు చెందినవారు. సో అందువల్ల ఈ పేర్లను మార్చి శంకర్, బోలాగా పెట్టడంలో ఉద్దేశం ఏంటి? ఇది కావాలని ఆ తీవ్రవాదుల ఐడెంటిటీని దాచిపెట్టడానికి కాదా? అలాగే శంకర్, బోలాని పెట్టడం ద్వారా హిందువులు ఈ హైజాకర్లు అనేటువంటి ఒక రాంగ్ ఇంప్రెషన్, అప్పటి హిస్టరీ తెలవని వారికి ఒక తప్పుడు భావన కలిగించడం కాదా అనేది దీనిపైన వస్తున్న ప్రధానమైన విమర్శ. ఇది ఒక రకంగా తీవ్రవాదాన్ని వైట్ వాష్ చేసే వ్యవహారము. అలాగే ఒక తీవ్రవాదుల్ని పోర్ట్రే చేయడంలో వారి ఐడెంటిటీ బయటపడకుండా కాపాడడము. ఈ మొత్తం ఒక హిస్టరీ, ఇది ఏమీ ఊహించిన ఊహాజనితమైన ఇమాజినేటివ్ స్టోరీ కాదు, జరిగిన హిస్టరీ. అందువల్ల ఆ హిస్టరీని రాంగ్గా వక్రీకరించి చూపడము అనేది ఈ వెబ్ సిరీస్ పైన వస్తున్న తీవ్ర వివాదం. అయితే ఇందులో ఆ వెబ్ సిరీస్ తీసిన వారి ఆర్గ్యుమెంట్ కూడా ఏంటంటే ఈ తీవ్రవాదులు, హైజాకర్లు ఆ ప్లేన్లో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ పేర్లు సహజంగానే వాళ్ళ ఒరిజినల్ నేమ్స్తో మాట్లాడుకోరు. వాళ్ళ పేర్లలో ఒకరి పేరు శంకర్ అని పిలుచుకున్నారు, ఒకరి పేరు బోలా అని పిలుచుకున్నారు, ఒకరి పేరు డాక్టర్ అని పిలుచుకున్నారు, ఒక పేరు బర్గర్ అని కూడా పిలుచుకున్నారు.
సో తెలివిగా ఈ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్లు శంకర్ బోలా అని పేర్లను మాత్రం తీసుకున్నారు. కావాలంటే అందులో చీఫ్ 1 అని కూడా ఒక పేరు ఉంది. సో ఈ శంకర్ బోలా అవాయిడ్ చేసి డాక్టర్ బర్గర్ చీఫ్ 1 ఈ పేరు కాకపోతే ఇంకో 2 పేర్లు యాడ్ చేసినా ఇబ్బంది ఏమీ ఉండేది కాదు. ఎందుకంటే న్యూట్రల్ రిలీజియస్ ఐడెంటిటీ ఉండేది. లేదు హిస్టరీగా చెప్పడమే తప్పేమీ లేదు కదా. వారు ఎవరైతే ఒక మతానికి చెందిన వ్యక్తులు తప్పు చేస్తే ఆ మొత్తాన్ని మనము తప్పుగా చూపాల్సిన అవసరం లేదు. అది ఏ మతమైనా కానివ్వండి. ఇప్పుడు ఇందిరాగాంధీని చంపిన అతను సిక్కు తీవ్రవాది కనుక మన సిక్కులందరినీ తప్పుపట్టగలమా? దేశం గర్వించదగ్గ దేశభక్తుల్ని కన్న గడ్డ పంజాబ్. అనేక మంది ఇప్పటికీ ఆర్మీలో గణనీయమైన సంఖ్యలో ఉన్నవాళ్ళు సిక్కులే. దేశం కోసం త్యాగం చేస్తున్న వాళ్ళలో ముందు వరుసలో ఉంటారు సిక్కులు. ఎవడో ఒకడు బియాన్ సింగో ఇంకోడో లేదా వారి తీవ్రవాదాన్ని జనరల్ సింగ్ బింద్రాడ వాళ్ళ ఇలాంటి వాళ్ళు తీవ్రవాదంతో మొత్తం ఆ కమ్యూనిటీ మనం అనాల్సిన అవసరం లేదు. గ్రహాం స్టేన్స్ను ఆయన చిన్నారి బిడ్డను ఒకరు దారాసింగ్ అనే అతను కాల్చి పడేసాడు కనుక మంటల్లో కాల్చాడు కనుక దాన్ని బట్టి మొత్తం ఆ మొత్తాన్ని మనము తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఎవరైనా వ్యక్తులు చేసేదానికి తీవ్రవాదానికి మతం అనేది ఉండదు అని మన నాయకులు అనేకసార్లు చెప్పారు. హిస్టరీగా చూపెడితే గొడవే ఉండేది కాదు. కానీ టెక్నికల్గా వాళ్ళు తీవ్రవాదులు అలా పిలుచుకున్నారు కదా అనే ఒక టెక్నికాలిటీని ఉపయోగించి రాబోయే వివాదాన్ని మరి అంచనా వేయకుండా ఉండలేరు కదా. ఆటోమేటిక్గా ఈ వివాదం అవుతుందని తెలుసు. మరి వివాదం అయితే పాపులారిటీ వస్తుందని అనుకున్నారో లేదో తెలియదు. అఫ్కోర్స్ నేను మొత్తం వెబ్ సిరీస్ చూడలేదు కనుక ఆ వెబ్ సిరీస్ ఎలా ఉంది అని నేను ఇందులో విశ్లేషించడం లేదు. అసలు వివాదం ఏమిటి అని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఏదైనా ఇది ఒక తీవ్ర వివాదమైంది. భారతదేశ సమైక్యత సమగ్రతలకు పైన సంబంధించిన అంశం గనక ఇలాంటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని చరిత్రలో జరిగిన దాన్ని జరిగినట్టుగానే చూపాలి. దాన్ని వక్రీకరించి చూపాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఆల్రెడీ ఎమర్జెన్సీ అనే కంగనా రనౌత్ తీసినటువంటి సినిమా ఇప్పటికీ వివాదంలో ఉంది. ప్రభుత్వం కూడా ఆ వివాదాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా కంగనా రనౌత్ అధికార బీజేపీ పార్లమెంట్ మెంబర్ అయినా కూడా సెప్టెంబర్ 6న రిలీజ్ కావాల్సింది ఇప్పుడు వాయిదా పడింది మళ్ళీ. ఎందుకంటే సిక్ కమ్యూనిటీ దీన్ని వ్యతిరేకిస్తోంది, మమ్మలను చరిత్రలో తప్పుగా చూపుతున్నారు అని. వాస్తవంగా ఇది ఎమర్జెన్సీకి సంబంధించింది. ఇందిరాగాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషిస్తోంది. సహజంగానే కాంగ్రెస్ పైన విమర్శలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రశ్నించడం కన్నా ఇప్పుడు సిక్ కమ్యూనిటీ ప్రశ్నిస్తోంది. తెలంగాణలో కూడా సిక్ ప్రతినిధులు వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు తెలంగాణలో దీన్ని బ్యాన్ చేయాలని. కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్లు జాతీయ మీడియాలో వస్తోంది, దీంట్లో సెన్సిటివ్ కంటెంట్ ఉంది అని. సో ఇలా ఎమర్జెన్సీ అయినా కందహార్ హైజాక్ అయినా హిస్టరీగా చూపెడితే అభ్యంతరం లేదు. హిస్టరీని డిస్టార్ట్ చేసి ఎవరు చూపెట్టినా తప్పే.